నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఎక్కువే. ఇక బీజేపీ కార్యకర్తలు అభిమానుల్లో ఎక్కువ మందికి కూడా నరేంద్ర మోదీ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడ వీరాభిమాని మాత్రం మోదీ మూడోసారి ప్రధాని కావాలని చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఎంత ఇష్టం ఉంటే కానీ ఇదేం పిచ్చిరా అని అనిపిస్తుంది. మోదీ వీరాభిమాని ఒకరు మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించాడు. దీనికోసం కాళీమాతకు రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొరపాటున వేలు నరుక్కున్నాడు. సగానికి పైగా తెగిన వేలుని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ ద్వారా అతికించడం కష్టమని తేల్చారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కార్వార్లోని సోనార్వాడలో నివసిస్తున్న అరుణ్ వేర్నికర్ ప్రధాని మోదీ వీరాభిమాని. ఆభరణాల వ్యాపారి అయిన అతడు బీజేపీ మద్దతుదారుడు. ఇక తన ఇంట్లో మోదీ కోసం చిన్న గుడి కూడా కట్టాడు. మోదీ విగ్రహానికి రోజు పూజలు చేస్తున్నాడు. మోదీ మరోసారి ప్రధాని కావాలని అరుణ్ ఆకాంక్షించాడు. మరి ఈ నేపథ్యంలో మోదీ గుడిలోని కాళీమాత ఫోటోకు తన రక్తాన్ని అమర్పించేందుకు ప్రయత్నించాడు. ఎడమ చేతి చూపుడు వేలును చాకుతో కోసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బలంగా కోసుకోవడంతో ఆ వేలు పైభాగం సగానికి పైగా తెగిపోయింది. కారిన రక్తంతో కాళీమాత మా మోదీని రక్షించు అని రాశాడు. ఇక వేలును పరిశీలించిన డాక్టర్లు సర్జరీ ద్వారా దానిని అతికించడం చాలా కష్టమని అన్నారు. వేలు పైభాగాన్ని పూర్తిగా తొలగించడమే మంచిదని సూచించారు. ఇక దీంతో అతడికి వేలు లేకుండా పోయింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.